Hello guys, welcome back to Pritham VFX World. So today మనం ఆబ్జెక్ట్ మోడ్లో టూల్స్ చూద్దాం. డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, సో ఈ టూల్స్ గురించి చూద్దాం. సో సెలక్షన్ టూల్, ఈ సెలక్షన్ టూల్ అనేది జస్ట్ నార్మల్ సెలెక్ట్ చేయడానికి, డీసెలెక్ట్ చేయడానికి. సో ఇక్కడ తీసుకుందాం మనం. సో సెలక్షన్ టూల్ జస్ట్ మామూలుగా మనం సెలెక్ట్ చేయగలం. డ్రాగ్ చేస్తే సెలెక్షన్ అవ్వదు మనకి, ఎందుకంటే ఇది మనకి సెలక్షన్ బాక్స్లో లేదు, జస్ట్ నార్మల్ సెలక్షన్ ఉంది. సో క్లిక్ చేయడం, ఏది కలితే క్లిక్ చేయడం. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఒకసారి క్లిక్ చేయాలంటే, మీరు సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో లేదు, నేను అలా షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేయలేను ప్రతిసారి అంటే, మనం సెలెక్ట్ బాక్స్ టూల్ ఉపయోగిస్తే బాక్స్ టైప్లో మనం ఇలా సెలెక్ట్ చేయొచ్చు. సో అన్నీ ఒకసారి. నెక్స్ట్ సర్కిల్ టూల్. సో ఈ సర్కిల్ టూల్ అనేది మనకి మెయిన్ వచ్చేసి ఈ వర్టిసెక్స్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది మనకి ఎడిట్ మోడ్లో బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ టూల్ సెలెక్షన్. సో ఇది కూడా మనకి ఎడిట్ మోడ్లో బాగా యూజ్ అవుతుంది. సో మనం ఎయిట్ సైడ్ డ్రా చేస్తే ఆ విధంగా మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో క్యూబ్ సెలెక్ట్ చేసాం ఉంటుంది మనకి, లేదంటే అలా. సో డిఫరెంట్. కర్సర్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో 3Dలో కర్సర్ అనేది సో మిడిల్ పాయింట్లో ఉంటుంది. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే అది కర్సర్ దగ్గర వస్తుంది. సో ఈ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం తీసుకున్న ప్రతి ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. మూవ్ టూల్. Z డైరెక్షన్ మనం మూవ్ చేయొచ్చు, పైకి కిందకి, అండ్ X డైరెక్షన్ సైడ్కి, సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్. Y డైరెక్షన్ మనం ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ సెలెక్షన్ అనమాట. ఏదైనా మనం అలాగే సెలెక్ట్ చేయొచ్చు. లేదు ఈ మధ్యలో పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని పట్టుకుంటే మనం ఏ టైప్ అయినా మొత్తం ఆల్ వ్యూస్లో మనం సెలెక్ట్ చేసి దీన్ని మూవ్ చేయొచ్చు ఎటు కాలితే అటు. సో వెనక్కి కాలితే వెనక్కి, పైకి కాలితే పైకి, ఎటైనా మనం సెలెక్ట్ చేయొచ్చు. రొటేట్ టూల్. సో రొటేట్ అనేది మనకి ఏ డైరెక్షన్ కాలితే ఆ డైరెక్షన్ మనకు రొటేట్ అవుతుంది. సో క్యూబ్ కానీ మనకి కానీ సో ఏ డైరెక్షన్లోనే మనకి అవుతుంది. స్కేల్. సో మనకి స్కేల్ 3 డైరెక్షన్స్ అవుతుంది. సో సెట్ క్లిక్ చేస్తే మనకి పైకి స్కేల్ అవుతుంది. సో X డైరెక్షన్, X సైడ్ అవుతుంది స్కేల్. అండ్ Y డైరెక్షన్, Y ఫ్రంట్కి స్కేల్ అవుతుంది. సో పైన చూపిస్తాను, టాప్ నుంచి మీకు క్లారిటీగా తెలుస్తుంది. సైడ్. సో మనం స్కేల్ చేయొచ్చు, ఏదైనా మనం స్కేల్ చేయొచ్చు. సో ఈ టూల్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఆల్ ఈ మూవ్ సెలెక్షన్ కానీ, లేదంటే రొటేట్ కానీ, లేదంటే స్కేల్ కానీ, 3 కలిపి ఉంటుందన్నమాట ఈ టూల్. సో ఈ టూల్ వచ్చేసరి ఎనోటెడ్ పెన్. సో పెన్ అయినా పెన్సిల్ అయినా మనం వచ్చేసి, సో దీంతో మనం రఫ్గా ఏదన్నా గీయాలన్నా యానిమేషన్లో బాగా యూజ్ అవుతుంది. సో ఇదే 3 టైప్స్ ఉంటాయి. వన్ అయితే నార్మల్ మనం ఎటు కాలితే అటు మామూలుగా పెన్ టైప్లో డ్రా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చి మనం లైన్ టైప్లో ఇలా డ్రా చేయొచ్చు, జస్ట్ లైన్స్ కింద అవుతుంది. తర్వాత వచ్చి పాలిగాన్. సో పాలిగాన్ మనం వేవ్స్ కింద సెలెక్ట్ చేయొచ్చు అనమాట అలాగా. సో నెక్స్ట్ ఇదంతా మనం ఎరేస్ చేయడానికి ఎరేస్. సో ఇలా ఎరేస్ చేయొచ్చు, టైం పడుతుంది. ఇది వచ్చేసరి మెజర్మెంట్ గ్యాస్. సో ఈ క్యూబ్ కానీ యూఎస్పీ కానీ ఎంత మెజర్మెంట్ ఉందన్నది చూస్తుంది. సో యాడ్ ఐకాన్ స్పియర్. సో ఇది మనకి ఈ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే యాడ్లోకి వెళ్ళి, మెష్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకునే కన్నా ఇక్కడ ఉన్న దాని నుంచి మనం ఇలా డ్రాగ్ చేసి పైకి లాగితే సెలెక్ట్ అవుతుంది. సో ఒకదానిపైన ఒకటి సెలెక్ట్ అవుతుంది మనకి. జస్ట్ మళ్ళీ మనం కావాలంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఈ విధంగానే మనకి ఇక్కడ ఉన్న కోను
and cylinder and UV sphere and icon sphere. సరే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి మొత్తం డిలీట్ చేస్తున్నాం. సో గైస్ ఇక్కడైతే క్లాస్ అయితే అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్తే మళ్ళీ మనకి కొన్ని టూల్స్ కాబడతాయి. సో ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్న టూల్స్ ఇవి. సో నెక్స్ట్ ఎడిట్ మోడ్లో ఉన్న టూల్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. సో దీన్ని మనం ఎడిట్ అని ఎందుకన్నామంటే మనకి ఉన్న ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడానికి. సో ఈ ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్లో మనకి ఉంటుంది. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో గైస్ ఇక్కడతో అయితే క్లాస్ అయిపోయింది. క్లాస్ అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మనకి ఏం అర్థం కాదు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మనకి ఫుల్గా బ్లెండర్ కోర్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడైతే క్లాస్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ గైస్. Wow.